మీకు రాజధానిని చట్టభద్రత కాదు కావాల్సింది. మీరు అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టి దోపిడీ చేశారే, ఆ దోపిడీకి చట్టబద్ధత కోసం మీరు అవినీతితో తీసుకుపోయిన డబ్బు కోసం, చట్టబద్ధత కోసమే నిన్న తీర్మానం తప్ప మరొకటి కాదని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీరు అనుకుంటా ఉన్నారు. ఎక్కడ కానీ లేదు అసలు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్ పైన అంత అనవసరంగా మీరు విమర్శలు ఎందుకు అంటున్నారు? మీరు ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉండేది. లేకుంటే మీ కూటమి పార్టీలోనే మీ పైన నమ్మకం లేదా? చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి, ఆయన కుమారుడు లోకేష్కు నమ్మకం లేదా? ఎందుకంటే 2014లో కూడా 3 పార్టీలు కూడా కలిసి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మోడీ నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ, పవన్ నాయకత్వంలో ఉండే జనసేన పార్టీలు కలిపి మీరు ఆ రోజు ఎన్నికల్లో ఫేస్ చేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. అట్లా చేసిన వాళ్ళు 3.5 సంవత్సరాలు మీరు విడిపోయిన దాంట్లో కాబట్టి అంటే మీ కూటమి పార్టీలే. ఎందుకంటే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి విమర్శించినారు, కేవలం రాజధాని పేరు దోపిడీలు జరుగుతుంది అని చెప్పేసి, రైతులను ముంచుతా అన్నారని చెప్పి విమర్శించారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, పోలవరం అనేది కూడా ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నారేమని చెప్పి ప్రధానమంత్రి హోదాలోనే మోదీ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లా ఏమన్నా మళ్ళా కూడా ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ ఆ కూటమి పార్టీలే మళ్ళా కూడా వ్యతిరేకంగా మాట్లాడతాయేమో ఈ అవినీతిని గురించి అని చెప్పేసి, ఆ అవినీతిని చట్టబద్ధత చేసుకోవడానికి ఆ 3 పార్టీలు కూడా చేతులు ఎత్తేదానికి మీరు ఏమన్నా నిన్న మీటింగ్, ఏమన్నా నిన్న అసెంబ్లీ సమావేశం జరిపి చట్టబద్ధత పేరిట అమరావతి అట్ అని చెప్పేదానికి ఏమైనా చేసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ తెలుగుదేశం పార్టీ వారిని మేము సూటిగా కూడా ప్రశ్నిస్తాం. కేంద్రంతో అడగాల్సిందే, ఆ రోజు విభజన చట్టంలో సెక్షన్ల ప్రకారం రాజధాని నిర్మాణం కూడా కేంద్రం యొక్క బాధ్యతే, అలాగే పోలవరం నిర్మాణం కూడా కేంద్రం యొక్క పూర్తి చేయాల్సిన బాధ్యతే, రైల్వే జోన్ కూడా ఈ రాష్ట్రానికి పూర్తిగా ఇవ్వాల్సింది కేంద్రం యొక్క బాధ్యతే. దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు, 4,000 లక్షల కోట్ల రూపాయలు అనేది కూడా కేంద్రం నుంచి ఇస్తామని చెప్పి విభజన చట్టంలో మీరు సెక్షన్ల ప్రకారం మనకు కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి మీరు మాట్లాడారు. ఈరోజు 2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏషియన్ బ్యాంకు నుంచి ఒక 15,000 కోట్ల రూపాయలు, ఇతర సంస్థల నుంచి మొత్తం 48,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది, ఈ అప్పు మనకు సంబంధం లేదని చెప్పిన వారు ఈరోజు ఆ అప్పు కూడా మన పైనే, మన రాష్ట్రం పైనే, అంటే ఈ రాష్ట్ర ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం తప్పించుకొని భారం మోపి మీరు ఒప్పుకున్నారే, అది తప్పు. కానీ విభజన చట్టంలో ఉండే ప్రకారం కూడా మీరు చెప్పినట్లుగా రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు, అలాగే పోలవరం ఎత్తు కూడా 41.15 అని కాదు క్యాబినెట్ తీర్మానించినట్లు 45.72 మీటర్లు, 195 దాదాపుగా 195 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యంతో పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు కేంద్రంలో విభజన చట్టంలో ఉంది. దాని ప్రకారం పూర్తి చేయండి, ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణానికి పూర్తి చేయండి, మీరే ఖర్చు పెట్టి, అప్పుల రూపంలో కాదు మాకు ఇప్పించేది. ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి తీర్మానం చేసి ఒత్తిడి తీసుకొని రావాల్సిన మీరు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా తిరిగి రెండో మారు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పార్టీలన్నీ కలిసి నిన్న మీటింగ్ సమావేశం అని చెప్పి ఒక డ్రామా ఆడి మీరు ఆడతారా? మీ అవినీతిని కప్పిపుచ్చుకుంటారా? మీ యొక్క ఫెయిల్యూర్స్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క కోరికలు మీరు ఏదైతే వాగ్దానం చేశారో సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా, పోలవరం ప్రాజెక్టు వచ్చేసి 45.72 మీటర్లకు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి, రైల్వే జోన్ తీసుకొస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం దగ్గర ఉండే స్టీల్ ప్లాంట్ని కూడా చేస్తామని చెప్పేసి,
కడప స్టీల్ ప్లాంట్ చేస్తామని చెప్పేసి ఈ రాయలసీమకు చెందిన ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పిన దానికి పూర్తి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగాన్ని చేసేసి కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నాం. సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రం అంటే ఒక రాజధానే కాదు. ఈరోజు కూడా మీరు చెప్పేదేమి 28 లోపల మీరు చెప్పేదేమి 50,000 కోట్లు ఇప్పుడే కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 50,000 కోట్లు కావాలి. ఇంకా దీన్ని పూర్తి చేయడానికి 28, అది కూడా 28లో 2028 మీరు పూర్తి చేసేది సచివాలయము, హైకోర్టు, శాసనసభ, ఈ 3 మాత్రమే. మిగతాదంతా కూడా ఇంక మళ్ళీ డెవలప్మెంట్ లేదు. నేను ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. 3 ప్రాంతాలు కూడా సమానమే. అత్యంత వెనుకబడిన కేవలం రాజధాని నిర్మాణమే కాదు. ఈరోజు మీరు అప్పులు చేసి కేవలం రాజధానిలో చేసి ప్రజలపైన భారం మోపేదే కాదు. ఈరోజు రాయలసీమ కోసం కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాయలసీమ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితేనే, అది కూడా 45.72 మీటర్లకు పూర్తి అవుతేనే రాయలసీమకు ప్రయోజనకరంగా, అంటే డైవర్షన్ ఆఫ్ వాటర్ ఇవన్నీ కూడా చేసేయడానికి వీలు ఉంటుంది. దానికోసం మీరు పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టు ఇవన్నీ చేయాలి. నువ్వు అట్ అనే పదం కూడా ఎందుకు పెట్టినావో అందరికీ తెలుసు. అమరావతి దగ్గరే, అమరావతి వద్ద అనే పదం అట్ అనేది ఎందుకు పెట్టినామంటే, మీరు ఇంకా రాజధాని పలానా చోటని ప్రకటించక మునిపే మీరు, మీ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కావచ్చు, గతంలో మీ తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ వారు, మీకు కావలసిన అధికారులు అక్కడ భూములు కొన్నారని చెప్పి అందరికీ తెలుసు. అవి అమ్ముకోవడానికి, దానికి రేట్లను కల్పించుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి మీరు అట్టనే పదం అని చెప్పి వాడుకుంటారా? అంటే మీరు అయినది మీరేం రియల్ ఎస్టేట్ వ్యాపారానికా? మీరేం ప్రభుత్వం ఎన్నుకుంది ఏమన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏమన్నంటే, మాకు 161 సీట్లు ఇచ్చినారు, మీకు 11 సీట్లే, 164 ఇచ్చినారు, 11 సీట్లే అంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు మొన్న కూడా 2019లో 23 సీట్లో 25 సీట్లో మీకు ఇచ్చింది, అంతే కదా. మళ్ళీ మీకు 167 సీట్లు రాలేదా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజల అభిష్టం ప్రకారం వస్తూ ఉంటాయి. గెలిచేది ఓడిపోయేది ప్రజల ఇష్టం, గెలిపించేది ఓడిపించేది, అంతేగాని అది మీ చేతుల్లో లేదు. అవినీతి మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత డ్రామా అవసరం లేదు. మీ పైన మీకే ఒకరికి నమ్మకం లేదు. నిన్న చెప్పకనే మీ వ్యవసాయ శాఖ మంత్రులు కావచ్చు, మీ అందరూ మాట్లాడిన దానివల్ల జగన్ మళ్ళా కూడా కాబోయే ముఖ్యమంత్రి వాళ్ళ అధికారంలోకి వస్తారు. ఇప్పుడే అది ఏదో అంటాను, ఏదప్ప వైకుంఠ చంద్రబాబు నాయుడు గారు నోటికొస్తే చాలు, నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడినాడు, వైకుంఠ పాలి ఆడొద్దండి అని జనాన్ని అడుగుతూ ఉన్నాడు దీనంగా. అంటే ఏమి, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ వైకుంఠం ఆడితే మళ్ళీ కూడా కొడతారేమో ఆ పాము, అది ఆట. అది అతనికి ఆ భయం తప్ప, ఇంకా అధికారం తప్ప ఇంక వేరు భయం కూడా లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరికీ కూడా ఒకనిపైన ఒకనికి నమ్మకం లేదు. కాబట్టి ఈ రోజైనా, ఇప్పుడైనా కూడా వెంటనే కూడా మీరు ఇంకా కూడా చేసేసి ఊరికే మీరు రాజధాని అవన్నీ మాట్లాడాల్సిన పని లేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చేయండి, రాయలసీమ గురించి మాట్లాడండి, రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడండి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గురించి మాట్లాడి దాన్ని సరిచేయండి. వెంటనే కూడా అక్కడ వీలు ఉంటే కర్నూలులో కూడా హైకోర్టు పెట్టండి, లా యూనివర్సిటీని అక్కడ తీసుకొని రండి. ఇప్పుడు కోర్టులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టులు కూడా అన్నీ కూడా అక్కడ సిబిఐ కోర్టు కావచ్చు, అపిలేట్ అథారిటీలు అవన్నీ కూడా పెట్టాడు, అవన్నీ కూడా తీసుకొని రండి. ప్రాజెక్టు పూర్తి చేయండి. అనంతపురం జిల్లాకు అందరి నివాను వెడల్పు చేయండి, రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలబెట్టేసినారు. దాన్ని పునరుద్ధరించి దాన్ని కూడా పూర్తి చేయండి, సస్యశ్యామలు చేయండి. మీకు అధికారం ఇచ్చినారు కదా. మీరు ఎప్పుడు 24 గంటలు మమ్మల్ని మాట్లాడేదానికి కాదు, లేకపోతే మమ్మల్ని విమర్శించడానికి కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు అంతా కూడా. లోకేష్ గారు మాట్లాడుతూ చెప్పాడు, విభజన చట్టం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు హౌస్లోనే లేడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు అంటాను. ఇంకొన్ని ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే అప్పుడు నేను కూడా పార్లమెంట్ సభ్యుడిని. ఇవ్వచ్చు ఏం పెట్టుకున్నాడు పార్లమెంటులో జగన్ గారే చూపిస్తా ఉండేది, స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్ వైఎస్ఆర్సిపి. ఇంతకంటే కావాలా? ఎందుకు మాట్లాడతారు అన్ని అబద్ధాలు, ప్రజలకు నూరు పోసేదానికి అర్థం పర్థం లేకోకుండా. మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి. కేంద్రంతో పోరాడైనా కానీ ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కూడా కేంద్రమే చేసేటట్లు ఒప్పుకోండి. ఎందుకంటే మీరు అక్కడ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం మీకు ఉండేది. అంతకంటే ముఖ్యంగా కూడా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, ఈరోజు ఇంతకంటే మంచి అవకాశం రాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీపైనే ఆధారపడింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ పూర్తి మెజారిటీతో ఆడ ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉందంటే మీ యొక్క సభ్యుల వల్లనే అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఉంది అనే దాన్ని గుర్తుపెట్టుకొని, విభజన చట్టంలో ఉండేటివన్నీ కూడా కేంద్రమే హామీలు అమలుపరిచేటట్లు ఒత్తిడి తీసుకొని రండి. అవసరం వస్తే దానికి తీర్మానం చేయండి, అవసరం వస్తే మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళండి. అటువంటి దానికి. అంతేగాని ఇటువంటి చౌకబారు ఎత్తుగడలతోనూ మీ అవినీతితో కప్పిపుచ్చుకోవడానికో, లేకపోతే అవినీతిని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి మాత్రమే కాదు అని చెప్పేసి కూడా నేను